హాయ్ అండి, ఈ రోజు మన రెసిపీ ఎంతో కమ్మగా రుచిగా ఉండే కొబ్బరన్నం. ఇది ఎంతో సింపుల్ రెసిపీ మరియు ఈజీగా టకటక చేసేద్దాం రండి. ఇప్పుడు ఒక కుక్కర్లోకి ఒక కప్పు రైస్ బాగా కడుక్కుని తీసుకుందాం. నేను బాస్మతి రైస్ కాకుండా నార్మల్ రైస్ నే వాడుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో 1.5 కప్పుల కొబ్బరి పాలను తీసుకోండి. ఈ కొబ్బరి పాలలో ఎన్నో పోషకాలు, విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇందులో ఒక అరకప్పు నీళ్లను తీసుకుందాం. అలాగే 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకుని బాగా కలుపుకోండి. బాగా ముదిరిన కొబ్బరిని వాడితే కొబ్బరి పాలు నూనె వాసనలాగా వస్తుంది. కాబట్టి కొబ్బరి పాల కోసం కొంచెం లేత కొబ్బరికాయని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి 2 విజిల్స్ రానిచ్చి 1 నిమిషం పాటు సిమ్లో పెట్టి కట్టేయండి. నెక్స్ట్ ఒక పాన్లోకి ఆయిల్ 4 టీ స్పూన్లు తీసుకోండి. పప్పు నూనె వాడుకుంటే ఇంకొంచెం టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. నూనె కొద్దిగా వేడెక్కాక ఆవాలు 1 టీ స్పూన్, పచ్చిశనగపప్పు 1 టీ స్పూన్, మినప్పప్పు 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, జీడి పలుకులు 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. అలాగే 1 ఎండుమిర్చిని ఇలా ముక్కలు చేసి వేసుకోండి. 1 నిమిషం పాటు వేపుకుని ఇందులో 4 నిలువుగా తరిగిన పచ్చిమిర్చి, 1 రొబ్బ కరివేపాకు వేసుకోండి. వేసి ఇంకొక నిమిషం పాటు వేపుకోండి. ఇక చివరిగా 1 కప్పు తురిమిన లేత కొబ్బరిని వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్లో ఉడికించుకున్న కొబ్బరి రైస్కి రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోండి. ఇందులో మనం రెడీ చేసుకున్న తాలింపుని యాడ్ చేసుకుని రైస్ని జాగ్రత్తగా నెమ్మదిగా అన్ని బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇదే రెసిపీని మీరు నవరాత్రుల్లో నైవేద్యంగా కూడా చేసుకోవచ్చు. ఇందులో 1 గుప్పెడు తరిగిన కొత్తిమీర వేసుకుని కలుపుకుని సర్వ్ చేసుకోవడమే. ఎంతో రుచికరమైన కమ్మటి హెల్దీ కోకోనట్ రైస్ రెడీ అయిపోయింది. మరి మా రెసిపీ నచ్చితే మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సజెషన్స్ని, కామెంట్స్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. వేరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. మరి సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.